మీర్స్ హెర్ అని, మీర్స్ హియర్ అని. అంటే ఇక్కడ దాన్ని తెలుగులో మనం చదువుకుంటే ఏముంది? క్రీస్తు సంఘము కూడుకును స్థలము అని దాని అర్థం. ఇది స్థానిక సంఘాలు కూడుకునే స్థలంలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ పేరు పెట్టాలి గల కారణం ఏంటి, అలా పెట్టడానికి గల కారణం ఏంటి అనే దానిని ప్రధానంగా మనం తెలుసుకోవాలి. కొంతమంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని మాత్రమే ప్రార్థనా మందిరాల మీద రాస్తారు. తెలుగులో క్రీస్తు సంఘము అని రాస్తారు. కానీ క్రీస్తు సంఘము అని కాకుండా దాని పక్కనే కూడుకును స్థలము అని కూడా రాయాలి. ఎందుకనగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు సంఘము అని మాత్రమే రాస్తే అది దేనికి సంబంధించింది అవుద్ది? ఆ పేరు దేని మీద ఉందో దానికి సంబంధించింది అవుద్ది. అంటే క్రీస్తు సంఘం అనేది బిల్డింగ్ కాదని, ఒక రేకుల షెడ్ కాదని, మీర్స్ హెర్ అంటే ఏ క్రీస్తు యొక్క సంఘం అయితే ఉందో, మీర్స్ హియర్ అంటే ఏ క్రీస్తు యొక్క సంఘం ఉందో ఆ సంఘం వచ్చి ఇక్కడ కూడుకుంటుంది అని దాని అర్థం. అందుకే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మీర్స్ హియర్ అని, తెలుగులో క్రీస్తు సంఘము కూడుకును స్థలము అని రాస్తారు. దాన్ని మరింత లోతుగా మనం నేర్చుకునేటువంటి దాంట్లో అదే పేరుని మనము 2 భాగాలుగా మనం చూస్తే, ఇప్పుడు ఇంగ్లీష్లో బోర్డు మీద మీకు రాశాను, ఆ పేరు ఏముంది? ఫస్ట్ చర్చ్ అనే దాన్ని మనం చూస్తున్నాం. చర్చి అనగానే ఇంకా ఇప్పటికీ చాలామందికి ఒక అపోహ అనేది పోలేదు. చర్చ్ అనగానే ఇప్పటికీ చాలామంది ఏమనుకుంటున్నారంటే చర్చ్ అనగానే ఈ బిల్డింగ్ అనో, లేకపోతే రేకుల షెడ్ అనో, ప్రార్థన మందిరమనో ఆలోచన అనేది ఇప్పటికీ కూడా చాలామంది కలిగి ఉన్నారు. ఇప్పుడు దీన్ని బట్టి మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, ఒకటి, మనం నిజంగా చర్చిలో ఉన్నామా? 2, నిజంగా క్రీస్తులో మనం ఉన్నామా? 3, అసలు మనం చర్చ్ ఆఫ్ క్రైస్తే అయి ఉన్నామా అనే దాన్ని నేర్చుకుంటాం. మనం చర్చిలో ఉన్నామా, క్రీస్తులో ఉన్నామా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఉన్నామా అనేది నేర్చుకుంటాం. దీంట్లో ఇది ఎందుకు మనం నేర్చుకోవాలంటే, యాకోబు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే 1వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నట్లయితే కొంతమంది వారి వారి యొక్క విశ్వాస స్థితులను బట్టి ఏమనుకుంటున్నారంటే, ఎవడైనను నేటుకు కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు, భక్తి గలవాడని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే అని రాయబడింది. అంటే నేను భక్తి గలవాడని అనుకుంటే సరిపోదండి. అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే అంటే నేను చర్చిలోనే ఉన్నాను అని అనుకోవటం కాదు, నేను క్రీస్తులోనే ఉన్నాను అని అనుకోవటం కాదు, క్రీస్తు యొక్క సంఘంలోనే ఉన్నాను అని అనుకోవటం కాదు. అనుకుంటే వ్యర్థమే. మరి ఏం చేయాలి అప్పుడు? అనుకోవద్దంటే దాని అర్థం, అనుకోవటం అంటే ఏంటి? చూడకుండానే, తెలుసుకోకుండానే ఊహించుకోవటం. భక్తి అనేది మన ఊహకు మాత్రమే పరిమితం చేయకూడదు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో నేను కూడా బయటికి వెళ్తున్నప్పుడు జేబులు డబ్బులో పెట్టుకున్నానని వెళ్ళిపోతాను. నేను అలా అనుకుని వెళ్ళిపోవటం వల్ల ఏమవుద్ది? మరలా తిరిగి రావాలి. ఇలా గుడివాడో విజయవాడో వెళ్ళిపోతే పర్లేదండి, తిరిగి రావచ్చు. కానీ భక్తి అనేది పరలోకం యొక్క ప్రయాణం కదా. నేను భక్తి గలవాడనే అనుకుని గనక మనం ఈ లోక ప్రయాణాన్ని ముగిస్తే మరలా తిరిగి వచ్చే అవకాశం లేదు. కాబట్టి యాకోబు పత్రికలో ఏమంటున్నాడంటే, మీరు ఏ విషయంలో అనుకుని వెళ్ళిపోయినా పర్లేదు, కానీ భక్తి విషయంలో మాత్రము నేను అనుకున్నాను అదే అని, నేను అనుకున్నాను అదే నిజమని,
నేను అనుకున్నాను అక్కడే ఉన్నానని అనుకుంటే ప్రయోజనం లేదు. ఎందుకంటున్నాడు, నీవు భక్తి గలవాడవని అనుకుంటే వ్యర్థమే. మనం నిజమైన భక్తి గలవాళ్ళముగా ప్రవర్తిస్తున్నామనేది నిర్ధారించుకోవాలి. అలా నిర్ధారించుకోవాలంటే ఇప్పుడు మొదటి పాయింట్ మనం నేర్చుకున్నట్లయితే, చర్చి అనగా దాని అర్థం ఏంటి తెలుగులో అనుకుంటున్నాం కదా మనం. చర్చ్ అంటే దాని అర్థం ఏంటి తెలుగులో? చర్చ్ అనగా తెలుగులో బిల్డింగ్ కాదండి. ఇప్పుడు కూడా నేను చర్చి దగ్గర ఉన్నాను, చర్చిలో ఉన్నాను, చర్చి కడుతున్నాము అనే పదం వాడకూడదు. చర్చి అనగా చూడండి, బైబిల్ యొక్క అర్థం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చూసినట్లయితే, కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు అనే పదం రాయబడింది. అంటే ఇక్కడ కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘమునకు అనే పదం ఉంది. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అని. ఇప్పుడు ఆదిత్య అదే వచనాన్ని ఇంగ్లీష్లో చదవండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక ఈరోజు కొంత ఆదిత్య చదవాల్సి ఉంటుంది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. అక్కడ ఏం రాయబడింది? ఆన్టు ద ఏముంది? చర్చ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. అంటే తెలుగులో ఏమనుంది? దేవుని సంఘం. ఇంగ్లీష్లో ఏముంది? చర్చ్ ఆఫ్ గాడ్. అంటే ఇప్పుడు చర్చ్ అంటే తెలుగులో దాని అర్థం ఏంటి? సంఘము అని అర్థం. ఏమంది? సంఘము అనే పదానికి తెలుగులో, ఇంగ్లీష్లో దాని అర్థం ఏంటి? చర్చ్ అని అర్థం. దేవుని సంఘము అనే దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో చర్చ్ ఆఫ్ గాడ్ అని అంటాడు. అంటే ఇప్పుడు సంఘము అని అంటే మన వాడుక భాషలో కూడా గ్రూప్ అని అంటారు, యూనియన్ అని అంటారు. కనుక సంఘము అనే పదం మనుషులకు వస్తుందా లేకపోతే బిల్డింగులకు వస్తుందా? దేనికి వస్తుంది? దేన్ని సంఘం అంటాం? డ్వాక్రా గ్రూప్ ఉంది. డ్వాక్రా గ్రూప్ కూడుకునేటువంటి చెట్టుకో లేకపోతే ఒక బిల్డింగ్కో పేరు పెట్టాం కదా. గ్రూప్ అంటే అందులో ఎంతమంది ఉండాలి? మీ అందరూ బాగా తెలుసు కదా. ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారు. గ్రూపు సభ్యులందరూ చెన్నైరికి రమ్మంటారు. గ్రూపు అంటే సంఘం. సంఘం అంతా చెన్నైరికి రమ్మంటే సంఘం అంటే చెప్పాను కదా, దాని అర్థం ఏంటి? చర్చి. ఇప్పుడు సంఘం అంతా చెన్నైరికి రమ్మంటే ఆ సంఘం పేరే బిల్డింగ్ అనుకుంటే రేకుల చెట్టు పీకి వెళ్ళాలి అక్కడికి. సంఘం అంటే అర్థం ఏంటంటే గ్రూపు లేక సమూహము. అందుకే బైబిల్లో తెలుగులో సంఘం అన్నాడు, ఇంగ్లీషులో చర్చ్ అనే పదాన్ని వాడాడు. కాబట్టి ఖచ్చితంగా నిర్ధారించి తెలుసుకోవాల్సిన విషయం ఎప్పుడైనా సరే, చర్చ్ అనగానే దీన్ని చర్చిగా భావించకూడదు. ఇది చర్చి కాదు. అవతలే మనకు కొన్ని బొమ్మలు వేసాను నేను. మనుషులు అంటే మనుషుల సమూహమే చర్చి తప్ప కట్టబడినటువంటి బిల్డింగ్ అనేది చర్చి కాదు అనే విషయాన్ని ఖచ్చితంగా మనం గ్రహించాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, చర్చ్ అంటే ఏంటి? సభ్యులు, మనుషులు, సభ్యులు చర్చి తప్ప బిల్డింగ్ అనేది చర్చి కాదు. ఇప్పుడు మొదటి ప్రశ్న, మనం చర్చిలో ఉన్నామా, చర్చి బిల్డింగులో ఉన్నామా? ఎక్కడ ఉన్నాం? చర్చిలో ఉన్నాం. ఆదివారం కాబట్టి సంఘముగా కూడుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం చర్చిలోనే ఉన్నాం. ఇప్పుడు చర్చిలోనే ఉంటామంటే ఎవరు కూడుకున్నా అది చర్చ్ అయిపోద్దా బైబిల్ ప్రకారంగా? ఇప్పుడు సంఘములో కూడుకున్న వాళ్ళు కూడా, ఇప్పుడు కొంతమంది చెప్పాలంటే సంఘంగా మనం అందరం ఇక్కడ కూడుకున్నాం. ఇంకా కొంతమంది బాప్తిస్మం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు మా ప్రశాంతి ఉంది, మా ఆదిత్య ఉన్నాడు, ఇంకా మా అభి ఉంది, వీళ్ళు ఉన్నారు. వీళ్ళు చర్చిలో సంఘములో ఉన్నాం అనే అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు చర్చి బిల్డింగులోనే ఉన్నారు. ఎందులో లేరు? ఎందుకని?
సంఘములో ఉండటానికి చర్చి బిల్డింగులో ఉండటానికి చాలా వ్యత్యాసం ఉంది. చాలామంది నేను చర్చిలో ఉంటే సరిపోద్ది అనుకున్నట్లుగా చర్చి బిల్డింగులోనే ఉంటూనే చర్చిలో ఉన్నాం అనుకుంటారు. కనుక చర్చి బిల్డింగులో ఉంటే చర్చిలో ఉన్నట్టు కాదు. సంఘము కూడుకునే స్థలంలో ఉంటే సంఘములో కూడుకున్నట్టు అనేది ఎంత మాత్రమో కూడా కాదు. కనుక నేను కూడా చర్చి బిల్డింగ్కి వెళ్ళాను, చర్చి బిల్డింగ్లో ప్రార్థన చేసుకున్నాను, చర్చి బిల్డింగ్లో దేవుడు నన్ను దీవిస్తాడు అంటే చర్చి బిల్డింగ్కి చర్చికి చాలా వ్యత్యాసం ఉంది. నేటి దినాల్లో కాదు, పూర్వకాలమందు కూడా క్రీస్తు వారి కాలంలో కూడా ఎంతోమంది చర్చి బిల్డింగులో ఉన్నవారు తప్ప చర్చిలో లేరు. అలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు పాపం. ఆయన రెగ్యులర్గా ప్రార్థనకి వెళ్ళేవాడు. ఇంకా చెప్పాలంటే పాపం ప్రార్థనా మందిరానికి వెళ్ళి చర్చి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి రోజు వాక్యం చెప్పేవాడు. వాక్యము నిజం నిలబడి ప్రతిరోజు వాక్యం చెప్తున్నాడు. తీరా అతను టెస్ట్ చేస్తే అతను చర్చి బిల్డింగ్లో ఉన్నాడు తప్ప ఎందులో లేడు, చర్చిలో లేడు. పైగా ఏం చేస్తున్నాడు, ఆయన బోధకుడై ఉన్నాడు. అవటానికి బోధకుడైనా ఆయన ఉద్దేశంలో నేను చర్చిలో ఉన్నాను, నేను సంఘంలో ఉన్నాను, దేవుడు నన్ను దీవిస్తాడనే ఆలోచనతో ఉండిపోయాడు. ఉండిపోయినటువంటి ఆయన ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను ఆల్రెడీ చర్చిలో ఉంటున్నాను కాబట్టి నిత్య జీవానికి వెళ్ళిపోతాను కదా అని అడిగాడు. ఆయన పేరేంటంటే నికోదేమండి. చూడండి, యోహాను సువార్త మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనములో నికోదేము అనేటువంటి ధర్మశాస్త్రోపదేశకుడు, ఒకసారి ధర్మశాస్త్రోపదేశకుడు అంటే వాక్యాన్ని బోధించేటువంటి ఒక వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు వారితో నిత్య జీవానికి వెళ్ళిపోతాను కదా అన్నాడండి. అప్పుడు ఆయన ఏమన్నాడు, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడై ఉండి కూడా నేను నిత్య జీవానికి వెళ్ళిపోతాను కదా అంటే యేసుక్రీస్తు ఏమన్నారు, నిత్య జీవానికి వెళ్ళాలంటే చర్చి బిల్డింగ్లకు వస్తే సరిపోదు, వాక్యాన్ని బోధిస్తే సరిపోదు, ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అన్నాడు. అప్పుడు నికోదేము ప్రశ్నించాడు, ముసలివాడని నేను మరలా తల్లి గర్భములోకి ఎలా వెళతాను అని. అప్పుడు యేసును తెలియపరిచాడు, నీవు చర్చి బిల్డింగ్లో నుంచి చర్చిలోకి వెళ్ళాలంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇక్కడ చర్చి బిల్డింగ్లోకి వచ్చిన మనం చర్చి అనేటువంటి స్థలంలోనికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటి, ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే తప్ప వాడు చర్చిలో కలవడు, చర్చి బిల్డింగ్లోనే ఆగిపోతాడు. చర్చి బిల్డింగ్లోనే ఆగిపోతే వాడికి పరలోక సందన ఎటువంటి ఆశీర్వాదాలు ఉండవు. ఇంక మీకు ఇది అర్థం అవ్వటానికి చెప్పాలంటే భౌతికంగా చర్చి బిల్డింగ్లోకి రావాలంటే ఎవరికి అభ్యంతరం లేకుండా భౌతికంగా చర్చి బిల్డింగ్లోకి రావాలంటే చెప్పులు తీసి వస్తే సరిపోద్ది, అంతే కదా. ఎవరైనా ఆపుతారా? అందరం కూర్చుంటున్నాం కాబట్టి శుభ్రంగా ఉండాలి కాబట్టి చెప్పులు తీసి మందిరంలోకి వస్తే ఏమన్నా ఎవరిని అబ్జెక్షన్ పెడతామా? భౌతికంగా చర్చి బిల్డింగ్లోకి రావాలంటే చెప్పులు తీస్తే చాలు. కానీ చర్చిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? చర్చి బిల్డింగ్లోకి రావాలంటే చెప్పులు తీస్తే చాలు, చర్చిలోకి వెళ్ళాలంటే పాపాలు తీసేసుకోవాలి. కనుక చెప్పులు తీసి నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చి బిల్డింగ్కి మాత్రమే పరిమితి ఇచ్చి పాపాలు తీసేసుకుని చర్చిలోకి సంఘములోనికి వెళ్ళే ప్రయత్నం చేయకపోతే సంఘమనందు దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందలేం. అందుకే నికోదేము ప్రతిరోజు కూడా చక్కగా మందిరానికి చెప్పులు తీసి వెళ్ళిపోయేవాడు. యేసుని తెలియపరిచాడు, చెప్పులు తీసి నువ్వు మందిరంలోకి వెళ్తే సరిపోదు, నీ పాపాలు తీసేసుకున్నప్పుడు అప్పుడు నీవు ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించిన వాడుగా అప్పుడు చర్చిలో చేర్చబడతావని చెప్పాడు. అంటే చర్చి అనేటువంటి దాంట్లో ప్రవేశించాలంటే మనం అనుకున్నట్లుగా చర్చ్ అంటే ఏమనుకున్నాం, సంఘము అనే దాంట్లో ప్రవేశించాలంటే
దీనికి ఉన్నటువంటి మూలమైనటువంటి ప్రధానమైనటువంటి ఆధారం ఏంటంటే, కొంతమంది ఈ రోజుల్లో మా మందిరంలో సహవాసం కలిగి ఉండాలంటే, ఇంకొక చెప్తారు వాళ్ళు, మా సంఘంలో నువ్వు సహవాసం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా నీకు మెంబర్షిప్ కార్డు ఉండాలంటారు. ఏముండాలంట? మెంబర్షిప్ కార్డు పెడుతున్నాడు ఒక ఆయన ఐడి కార్డు పెడుతున్నాడు. మరి కొంతమంది ఆధార్ కార్డు ఇమ్మంటున్నారు. ఈ మెంబర్షిప్ కార్డు, ఐడి కార్డు, ఆధార్ కార్డులు ఉంటే మాత్రమే లోపలికి పంపిస్తారు. ఎందులోనికి? వాళ్ళు కట్టుకున్నటువంటి మందిరాల్లోకి. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నువ్వు నిజంగా సంఘములోకి ప్రవేశించాలంటే మెంబర్షిప్ కార్డు అక్కర్లా, ఐడి కార్డు అక్కర్లా, చివరికి ఆధార్ కార్డు కూడా అక్కర్లా. బాప్తిసం అనేటువంటి పని నువ్వు చేస్తే చాలు. ఎందులోకి వెళతావు? చర్చిలోకి వెళ్ళిపోతావు. అప్పుడు నికోదేము ఏది అడిగాడో అది నీవు కూడా పొందగల అర్హత ఉంటుంది కనుక నీవు చర్చిలోనికి ప్రవేశించాలంటే ఆత్మ మూలముగా నీటి మూలముగా నువ్వు జన్మించాలి. ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించడం వల్ల ఏం జరుగుతుంది? మనందరికీ తెలుసు. అపోస్తలుల కార్య గ్రంథంలో అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం మనం చూసినట్లయితే అక్కడ పౌలు గారు పేతురు గారు తెలియపరిచాడు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అంటే ఇంత చెప్పాను కదా, చర్చి బిల్డింగ్లోకి రావాలంటే ఏం తీస్తే చాలు? చెప్పులు తీస్తే చాలు. చర్చిలోకి రావాలంటే పాపాలు తీసేసుకోవాలి. పాపాలు తీసేయడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటి? బాప్తిసం. చెప్పాడు ఇక్కడ, పాప క్షమాపణ నిమిత్తం మీరందరూ కూడా బాప్తిసము పొందండి అని పౌలు గారు ఇక్కడ వాక్యాన్ని బోధించినప్పుడు, ఇంకా అనేక విషయాలతో వాళ్ళని హెచ్చరిక చేసినప్పుడు 40వ వచనం చూడండి, చాలా ప్రధానమైంది. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. ఇక్కడ ఇంకొకటి, చర్చిలో ప్రవేశించాలంటే కొంతమందికి మనం వేరైపోవాలంట. ఎవరికి? మూర్ఖులకు ఈ తరము వారికి అని. నిజంగా ఈ రోజుల్లో మూర్ఖులైన స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. మూర్ఖత్వంగా మూర్ఖులైన ఈ తరము వారికి వేరై వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, నేను చర్చి బిల్డింగ్లోకి మాత్రమే వెళుతున్నాను, చర్చిలోకి వెళ్ళటానికి బాప్తిసం పొందలేదు, నేను బాప్తిసం పొందే ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాను అని మాట్లాడితే మూర్ఖులైన వాళ్ళు ఎలా మాట్లాడతారో తెలుసా? నువ్వు బాప్తిసం పొందితే అంత పరిశుద్ధంగా ఉండగలవా? నువ్వు బాప్తిసం పొందితే నీకు శ్రమలు ఎక్కువైపోతాయి, నువ్వు బాప్తిసం పొందితే నువ్వు సరిగా ఉండలేవు, అసలు నీకు బాప్తిసం పొందే అర్హత నీకు లేదు. ఒక ఆవిడ అంటది, నువ్వు బాప్తిసం ఎందుకు పొందుతున్నావు? నువ్వు బాప్తిసం పొందటానికి అర్హత నీకున్నా మీ ఆయన ఇంకా తాగుతున్నాడు, మీ ఆయనే తాగుతున్నప్పుడు నువ్వు ఎలా బాప్తిసం పొందుతావు? మీ పిల్లలే లోక సంబంధంగా తిరుగుతున్నప్పుడు నువ్వు ఎలా బాప్తిసం పొందుతావు? ఇలా కొంతమంది వారి రక్షణ జీవితానికి ఆటంకాలు కలుగు చేసే విధంగా మాట్లాడతారు. కొంతమంది మరీ మూర్ఖంగా. ఒక అమ్మాయింది పాపం, 2 సంవత్సరాలుగా వాక్యం వింటుంది, బాప్తిసం పొందాలని చాలాసార్లు నిర్ణయం తీసుకుంది. కానీ వాళ్ళ అత్తగారు మాత్రం బాప్తిసం పొందుతామనే ఆలోచన నీకు వస్తే అసలు ప్రార్థన మానేయమన్నట. ప్రతిసారి ఈ బాప్తిసం అనే సబ్జెక్ట్ చెప్పినప్పుడు చాలా బాధపడుతుంది. నేను ఏం చేయను, బాప్తిసం అనేది ఏమన్నా పాపమా? కోడలుగా నేనేమన్నా ఇబ్బంది పెడుతున్నానా? కోడలుగా నేనేమన్నా చెప్పిన పని చేయట్లేదా? నేనేమన్నా తప్పు చేస్తున్నానా? బాప్తిసం పొందుతానంటే ఎందుకు అంత ఆటంకం కలగజేస్తుంది? నువ్వు బాప్తిసం పొందాలనుకుంటే కనుక నా కొడుకునే వదిలేయందట. పైగా ఆమె క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందిన అత్తగారే. ఆమె బాప్తిసం పొంది ఆమె లోకంలో కలిసిపోయి లోకంలో భయంకరంగా జీవిస్తూ
అలాగా బ్రతుకుతూ ఇప్పుడు తన కోడలు బాప్తీసం పొందుతానంటే అసలు అలా బాప్తీసం పొందటానికి అసలు వీలే లేదని అభ్యంతరం పెట్టడం. చివరికి ఆ అమ్మాయి ఏమందో తెలుసా, ఏం చేయను నేను, మా అత్తగారు చచ్చిపోతే తప్ప నేను బాప్తీసం పొందలేనేమో అని అందండి. అంటే చావును కోరుకునే పరిస్థితికి వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అలా మాట్లాడుతున్నారు ఎంత మూర్ఖంగా. ఇప్పుడు ఇంట్లో ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా బాప్తీసం పొందుతామంటే సంతోషించాలి. ఎందుకో తెలుసా, బాప్తీసం పొందితే వాళ్ళకి దేవుని భయం ఉంటుంది, దేవుని మందిరాన్ని క్రమంగా వస్తారు. ఎవరో బాప్తీసం పొందనేటువంటి వాళ్ళు తప్పు చేశారని చెప్పి మూర్ఖత్వంగా వీళ్ళు కూడా అలా అయిపోతారనుకుంటే ప్రయోజనం ఏముంటుంది? బాప్తీసం పొందడానికి ఆటంకం కలగజేసేవాళ్ళు నిజంగా మూర్ఖులండి. ఇక్కడ అంటున్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే. చాలామంది మూర్ఖంగా మాట్లాడతారు మీ గురించి. ఎవడో బాప్తీసం పొందిన వాడిని తీసుకుని వచ్చి ఆడు సరిగా ఉన్నాడు నువ్వు పొందుతాకంటాడు, వీళ్ళ సరిగా ఉన్నాడు నువ్వు పొందుతాకంటాడు. బాప్తీసం అనేది వ్యక్తిగతంగా నీకు సంబంధించింది. ఒకడు మూర్ఖత్వాన్ని బట్టి ఒకడు జీవితాన్ని బట్టి మనం దాన్ని నిర్ణయం తీసుకునే ప్రక్రియ కాదు కదా. పేతురు గారు ఒకటే చెప్పాడు, మూర్ఖులకు ఈ తరమ వారికి, మూర్ఖుల మాట పక్కన పెడితే తప్ప నువ్వేం పొందలేవు, బాప్తీసం పొందలేవు. బాప్తీసం పొందితే తప్ప నువ్వు ఎందులోకి వెళ్ళలేవు, సంఘములోకి వెళ్ళలేవు. సంఘంలోకి వెళితే తప్ప క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదం అనేది నీకు రాదు అనే విషయాన్ని అక్కడ యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేశారు. అలా జ్ఞాపకం చేసినప్పుడు ఈ మాట విన్నటువంటి వాళ్ళు 41వ వచనంలో ఎంతమంది బాప్తీసం పొందారు? చదువుకుంటారు కదా. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందరి. ఆ దినమంది ఇంచుమించు 3,000 మంది, అంటే 3,000 మంది బాప్తీసం పొందారు ఒకేసారి. ఎందుకో తెలుసా, అప్పటి వరకు వాళ్ళు చర్చి బిల్డింగ్లో ఉన్నారు. యూదులు యెరూషలేములో ఉన్న దేవాలయానికి వెళ్ళేవాళ్ళు కనుక దేవాలయానికి వెళితే పరలోకం వెళ్ళిపోతామనేది అబద్ధమని, కట్టబడిన మందిరాలు కాదు కట్టబడిన సంఘములోనికి మనం వెళ్ళాలని, ఆ సంఘంలోకి వెళ్ళాలంటే బాప్తీసం పొందాలని, బాప్తీసం పొందాలనుకుంటే అందరూ కూడా మనకు సహాయం చేయరు, సమాధానం చెప్పరు అని తెలిసి బాప్తీసం పొందటానికి అందరి సలహాలు మనకొద్దు అని భావించిన వారుగా సత్యాన్ని గ్రహించి ఇంచుమించు ఆ దినమంది ఎంతమంది బాప్తీసం పొందారంట? 3,000 మంది బాప్తీసం పొందారు. కనుక చెప్పబడిన దాంట్లో ఇప్పుడు నికోదేము అనే ఆయన చర్చిలో ఉన్నాడా, చర్చి బిల్డింగ్లో ఉన్నాడా? చర్చి బిల్డింగ్లో మాత్రమే ఉన్నాడు, కానీ చర్చిలో లేడు. అందుకే యేసుక్రీస్తు వారు నువ్వు చర్చిలోకి రావాలి అనగా 13 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఎందులోకి వెళ్ళాలి? చర్చిలోకి వెళ్ళాలి. మొన్న ఒక ఆయన ఎవరో మన రైలుపాటి సుబ్బారావు వాళ్ళు తాలూకే సుబ్బారావు కొడుకే మన నాన్న నేను బాప్తీసం పొందుతాను అన్నాడట. ఇప్పుడు బాప్తీసం పొందుతాం ఏంట్రా, నువ్వు 10th క్లాస్కి వస్తున్నావు అప్పుడే బాప్తీసం ఎందుకు నీకంటే, లేదు సంఘంలో పరిచర్య చేద్దామనుకుంటున్నాను, చేయాలి, నేను బాప్తీసం పొందుతాను అన్నాడట. ఆయన నాకు ఫోన్ చేశాడు, ఇది బాప్తీసం పొందుతాను అంటున్నాడని. అప్పుడు నేనన్నాను, మంచి చెడులు వివేచించే జ్ఞానం వాళ్ళకు వచ్చింది, కానీ నేను బాప్తీసం పొందుతానంటే వాడు యవనస్తుడైనా ముసలివాడైనా పొందుతాను అనగానే వాళ్ళకి మనం ఇవ్వం. ఎవరైతే బాప్తీసం పొందుతానంటున్నారో వాళ్ళకి ఏం చేస్తాం, మనం కొన్ని ప్రశ్నలు వేస్తాం. ఆ ప్రశ్నలకు వాడు సమాధానం చెప్పగలిగితే వాడు బాప్తీసం పొందటానికి అర్హత కలిగిన వాడుగా ఉంటాడు. ఆ ప్రశ్నకు వాడు సమాధానం చెప్పకపోతే దాన్ని తెలుసుకునేదాకా వెయిట్ చేయాలి అని చెప్పాను. సేమ్ ఇదే ప్రశ్న ఆయన ఇంకొక పెద్ద సేవకుడిని అడిగితే ఆయన కూడా అదే అన్నాడంట. ఆయన కూడా యాక్చువల్గా అదే అన్నాడండి. ముసలి ఆయన వచ్చినా, వృద్ధాప్యులో ఆయన వచ్చినా, యవనస్తుడు వచ్చినా బాప్తీసం అనగానే వెంటనే ఇవ్వం మనం. వాడికి వాక్యం అర్థమైందో లేదనేది పరీక్షించి ప్రశ్నలు అడిగి అప్పుడు వాడు సమాధానం చెప్పగలిగితే వాడికి దాన్ని ఇస్తాం కదా. కనుక అలాగా దీన్ని తీసుకునే విషయంలో ఆలస్యం చేసే ప్రతి ఒక్కరూ కూడా బిల్డింగ్ దగ్గర ఆగిపోతున్నారు. దేవుని ఆశీర్వాదం కూడా మన ప్రార్థన చేయటంతో ఆగిపోతుంది. ఎప్పుడైతే సంఘంలోనికి వాళ్ళు వస్తారో అప్పుడు దాని ప్రతిఫలాన్ని పొందుకుంటారు. బైబిల్ ఇంకొక ఆయన ఉన్నాడు. ఈయనైతే సుమారుగా ప్రతి ఆదివారం చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళేవాడు ఆరాధనకి, చాలా దూరం. మొన్నటిదాకా రత్నం గారు ప్రయాణం చేసి వచ్చారు విజయవాడ నుంచి. ఇప్పుడు మరలా
దేవుని చిత్తమైతే మళ్ళీ అరుణ్ గారు స్టార్ట్ చేయాలి దాన్ని. చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళేవాడు ఆరాధనకి. చాలా దూరం ప్రయాణం చేసి వస్తూ అతను గాజా నుంచి యెరూషలేము ఆరాధనకి వెళ్ళేవాడంట. యెరూషలేము నుంచి మళ్ళీ గాజాకు ఆరాధన తిరిగి ఇంటికి వచ్చేవాడంట. ఇలా వచ్చేటువంటి ఈయన గురించి మనం మాట్లాడితే చూడండి, అపోస్తలుల కార్యగ్రంథంలో 8వ అధ్యాయం 27వ వచనం. ఈయన ఎవరో మీకు తెలుసుంటుంది. ఎవరండి? నపుంసకుడు. ఈయన్ని నేను అలా పిలవటం కంటే ఆర్థిక శాఖ మంత్రి అధికారాన్ని పిలవటం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన శారీరక స్థితి కంటే ఆయనకున్న హోదా, దాంట్లో ఆయన కలిగినటువంటి విధేయత చాలా గొప్పది. చూడండి 8:27 వచనంలో, అప్పుడు ఐతోఫీలు రాణైన కందాకే క్రింద మంత్రి అయిన ఆమెకు ధనాగారం అంతటి మీదనున్న ఐతోఫీయుడు నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చుచుండెను. చాలా దూరం నుంచి యెరూషలేముకు వస్తున్నాడు. యెరూషలేముకు వచ్చినటువంటి ఈయన అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 36వ వచనం మనం చూసినట్లయితే, ఇక్కడ ఫిలిప్పు గారి దగ్గర వాక్యం విని వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాను. ఇప్పుడు చాలా దూరం ఆరాధన చేయడానికి వెళ్తున్నాడు. గాజా నుంచి యెరూషలేమంట కొన్ని గంటల ప్రయాణం. ఇప్పటికలాగా చక్కగా హైవే రోడ్లు లేవు. ఇప్పటికలాగా హైటెక్ ఎక్స్ప్రెస్లు లేవు. రథం మీద వెళ్ళాలి. రథం చాలా హాయిగా ఉంటుంది అనుకుంటున్నారేమో మీరు. రథం మీద వెళ్ళటం ఎలా ఉంటుందో తెలుసా? ఇది వరకు మా ఏరియాలో ఈ టీవీఎస్ కాకుండా ఫాందర్ ఉండేది, దాన్ని ఏదంటారు, హీరో మెజెస్టిక్. ఆ బండి మీద మా నాన్నగారు వాళ్ళు రొయ్యపిల్ల తోలేవాళ్ళు. రొయ్యపిల్ల తోలటానికి వెనకాల చెక్క కట్టేవాళ్ళు. చూసి తెలిసేది మీకు, చెక్క ఉండేది. చెక్క మీద అట్టపెట్టెలు కట్టేవాళ్ళు. ఎప్పుడన్నా ఒకసారి చెరువు దగ్గరికి వెళ్ళటానికి కనుక అదే చెక్క మీద కూర్చుంటే ఆ రోడ్లో చెరువు దగ్గరికి వెళ్ళేటప్పటికి పరిస్థితి మామూలుగా ఉండేది కాదు. దాని మీద ప్రయాణం అంత భయంకరంగా ఉంటుంది, పావుగంట చేస్తేనే. మరి ఇప్పుడు ఈయన రథమే అయినా ఆ రథం మీద గుర్రాలు నడుపుతుంటే ఎడ్ల బండి టైపు. ఎడ్ల బండి అయినా స్లోగా నడుస్తుంది, గుర్రాలు అయితే పరిగెడుతుంటే దాని మీద కూర్చుని అంత దూరం వెళ్ళేవాడండి. ఇలా రెగ్యులర్గా గాజా నుంచి యెరూషలేము ఆరాధనకి వెళ్ళి వచ్చి అతనికి ఒకరోజు ఫిలిప్పు గారు తగిలాడు. ఫిలిప్పు గారు అతనికి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అతనికి ఏమర్థమైందంటే, నేను గాజా నుంచి యెరూషలేముకి చర్చి బిల్డింగ్కి వెళ్తాను తప్ప చర్చిలో లేను. ఎందులో లేడు? చర్చి బిల్డింగ్కి వెళ్ళిపోతాను యెరూషలేము నేను, కానీ చర్చిలో నేను లేను అని అర్థమయ్యి, ఇప్పుడు నేను చర్చిలోకి రావాలంటే ఏం చేయాలి అని ఆలోచించి వెంటనే ఫిలిప్పు దగ్గర ఒక మాట అన్నాడు. అదిగో నీళ్ళు బాప్తిసం నాకు ఆటంకం ఏంటి అని చెప్పి వెంటనే మార్గ మధ్యములోనే రథం నిలుపమని చెప్పాడు. వెంటనే ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు కూడా నీళ్ళలోకి దిగారు. అప్పుడు ఫిలిప్పు ఏం చేశాడు? నపుంసకునికి బాప్తిసం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. కానీ ఇది మొదటి భాగంలో సంఘం అంటే ఏమనుకున్నాం? చర్చ్ అంటే ఏమనుకున్నాం? సంఘం. సంఘం అంటే ఎవరు? లోక సంబంధంగా సంఘం అంటే మనుషులు, గ్రూపు సభ్యులు. కానీ బైబిల్లో సంఘం అంటే ఎవరు? బాప్తిసం పొందినటువంటి వాళ్ళు, దేవుని వాక్యానికి లోబడినటువంటి వాళ్ళే సంఘముగా ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళుగా ఉంటారు. అదే చర్చ్ అని పిలవాలి. బాప్తిసం పొందిన వాళ్ళు ఒక్కడొకళ్ళు లేరు. అక్కడ ప్రార్థన చేసుకుంటుంటే అది సంఘం అవ్వదండి. బాప్తిసం పొందిన సభ్యులతో మనం కలిసినప్పుడే అది సంఘం. బాప్తిసం పొందిన స్థలంలో అది చర్చి బిల్డింగ్ మాత్రమే తప్ప అది సంఘముగా ఎంచబడదు అనే దాన్ని మొదట గ్రహించాలి. ఎప్పుడూ కూడా దీన్ని ప్రాధాన్యత మనం ఇవ్వకూడదు. చాలామంది బిల్డింగ్కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు, దీన్నే చూస్తారు కూడా. చర్చి బిల్డింగ్లో మా చర్చిలో ఏసీ ఉందో తెలుసా, మా చర్చిలో సీలింగ్ ఉందో తెలుసా, మా చర్చిలో ఎక్కువ మంది వస్తారు తెలుసా. కనుక చర్చిల్లో కాదండి, చర్చిగా మేము కూడుకునే మన వాక్యానుసారంగా ఉంటాం. ఆ చర్చి అనేది ఇద్దరున్నా, ముగ్గురున్నా, 10 మంది ఉన్నా అది దేవుడు చర్చిగానే చూస్తాడు తప్ప దీన్ని ఎప్పుడు మనం చర్చిగా భావించి ఆలోచన చేస్తే ఇంకా మన లోక సంబంధంగా ఉన్నట్టే. ఇది ఒకటి చర్చ్. తర్వాత ఏమనుకున్నాం మనం? ఆఫ్ క్రైస్ట్ అనుకున్నాం. అంటే ఏంటి అక్కడ? క్రైస్ట్ అంటే క్రీస్తు అనేటువంటి అర్థం. ఇప్పుడు చర్చ్ అంటే బాప్తిసం పొందినటువంటి వాళ్ళు చర్చ్ అనుకున్నాం కదా. ఇప్పుడు క్రైస్తు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, క్రైస్తు అనగా తెలుగులో ఏమంటాం మనం? చర్చ్ అంటే సంఘం, క్రైస్తు అంటే క్రీస్తు అని అర్థం.
ఇప్పుడు క్రీస్తు అనేటువంటి పేరును మనం చూస్తున్నాము కదా, క్రీస్తు అనేది పేరా లేకపోతే బిరుదా? క్రీస్తు అనేది పేరా బిరుదా? బిరుదు అంటున్నారు కొంతమంది. క్రీస్తు అను మాటకు అర్థం అభిషిక్తుడు. అర్థం కాదు, అర్థం అది బిరుదు కాదు కదా. క్రీస్తు అను మాటకు అర్థం ఏంటి? అభిషిక్తుడు అని అర్థం. యేసు అను మాటకు అర్థం రక్షకుడు అని అర్థం. కనుక యేసు అను పేరు పెట్టండి అన్నాడు. యేసు అనేది ఏంటి? పేరు. ఆ యేసు అనే పేరుకు అర్థం రక్షకుడు. అలాగే క్రీస్తు అనేటువంటిది పేరు. క్రీస్తు అనే పేరు యొక్క అర్థం ఏంటి? అభిషిక్తుడు. కనుక క్రీస్తు అనేది బిరుదు కాదు. ఇప్పుడు ఉదాహరణకి మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో పేతురు గారు అడిగాడు, నా గురించి ఏమనుకుంటున్నావని. సరే, యేసుక్రీస్తు అడిగారు, నా గురించి ఏమనుకుంటున్నావని. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ఇక్కడ దేవుని కుమారుడు అనేది ఆయన స్థానం, అంతేనా కదా. దేవుడు కుమారుడు అనేది పేరు కాదు. ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు అది ఆయన స్థానం. ఆయన పేరేంటి? అందులో క్రీస్తు అనేది ఆయన పేరు. ఇంకొకటి చెప్తున్నాను, దేవుడు అనేది ఆయనకుండే హోదానా పేరా? ఏమై ఉంటుంది? దేవుడు అనేది కూడా పేరు కాదు, దేవుడు అనేది కూడా ఒక అధికారం. ఇప్పుడు రాజారాం గారు ఉన్నారు, ఆయన అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. అరుణ్ గారు ఉన్నారు, చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్నారు. చీఫ్ మేనేజర్ అని కానీ అకౌంటెంట్ అని కానీ ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఏంటి? వారి పేరులో ఉండేటువంటి హోదా, అది పేరు కాదు. వారి వారి స్థానాలను బట్టి దాన్ని బట్టి వాళ్ళని పిలుస్తారు, దాన్ని బట్టి వాళ్ళకి స్థానం ఇస్తారు, దాన్ని బట్టి వాళ్ళు పనిచేస్తారు. అలాగే క్రీస్తు అనేది పేరైతే దేవుడు అనేది, దేవుని కుమారుడు అనేది ఏమైందంటే స్థానము లేక హోదా అయినట్లుగా మనం ఇక్కడ వాక్య భాగములో చూస్తాము. కానీ ఇప్పుడు దేవుడు కరెక్టే, ఇందాక అనుకున్నా కదా దేవుని సంఘమని. దేవుని కుమారుడు కరెక్టే, ఆయనకున్నటువంటి స్థానాన్ని బట్టి దేవుని కుమారుడు అయి ఉన్నాడు. కానీ క్రీస్తు అనేది మాత్రం దాన్ని హోదాగా చూడకూడదు. అపోస్తలుల కార్యగ్రంథంలో 2వ అధ్యాయం 36వ వచనంలో పేతురు గారు చెప్పాడు. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 36వ వచనంలో, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇప్పుడు దేవుడు క్రీస్తుని ఏం చేసి, యేసుని ఏం చేశాడంట? మీరు ఏనైతే సిలువ వేశారో ఆయన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇప్పుడు ఆయన క్రీస్తు అయి ఉన్నాడు, క్రీస్తుగా ఉన్నాడు. క్రీస్తు అంటే మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఏంటి? అభిషిక్తుడు అంటే రాజు. కనుక ఇప్పుడు క్రీస్తు అనేది పేరై ఉంది. ఈ క్రీస్తు ఎవరు అంటే రాజు అయి ఉన్నాడు. కనుక ఇప్పుడు క్రీస్తు సంఘము అని అన్నాం కదా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని అన్నాము కదా. అంటే ఇప్పుడు క్రీస్తు అనేది పేరైతే, చర్చ్ అనేది సంఘం అయితే, ఇప్పుడు ఆ సంఘం ఎవరికి సంబంధించింది అవుద్ది? ఎవరికి సంబంధించింది అవుద్ది? క్రీస్తుకు సంబంధించింది అవుద్ది. అది కాదు, ఆ క్రీస్తు దగ్గర నేను క్రీస్తు అనే పేరు కాకుండా దేవుని సంఘం అని పెట్టుకుంటాను, యేసు సంఘం అని పెట్టుకుంటాను, గొర్రెపిల్ల సంఘం అని పెట్టుకుంటాను, కల్వరి సంఘం అని పెట్టుకుంటాను, పెంతుకోస్ సంఘం అని పెట్టుకుంటాను అంటే అప్పుడు ఏమవుతుందంటే పెంతుకోస్ అనేది వ్యక్తి పేరు కాదు కదా. ఏంటది? అది ఒక పండగ. కల్వరి అనేది వ్యక్తి పేరు కదా, అది కూడా ఒక కొండ పేరు. కనుక లోదరన్ అనేది ఒక వ్యక్తి పేరు కాదు కదా, అదొక సంస్థ పేరు. కనుక పరిశుద్ధ గ్రంథములో క్రీస్తు అనేది మాత్రమే సంఘానికి పేరుగా కలిగి ఉండటానికి మనకు ఆధారభూతమైన పేరు ఏంటంటే క్రీస్తు. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఇప్పుడు నాగేశ్వరరావు గారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారనుకోండి, రాజారాం గారు కంగ్రాచులేషన్ అంటున్నారు, పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. ఇప్పుడు ఆయన పేరున ఏదైనా ఒక ఇల్లు రాయాలంటే వంపు కానీ పద్మభూషణ్ గారి పేరున రాస్తారా,
వంపుగాని నాగేశ్వర గారి పేరు రాస్తారా? ఎందుకని? పద్మభూషణ్ అనేది బిరుదు. పద్మభూషణలు 100 మంది ఉంటారు, ఉండరా? ఉంటారు కదా. కానీ నాగేశ్వరరావు అనేది పేరు, అప్పుడు అది వర్తిస్తుంది. అలాగే సంఘానికి కూడా బిరుదులు పనిచేయవు. ఎందుకనగా సంఘం అనేది క్రీస్తు వారి యొక్క సొత్తు. చూడండి, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుంటాం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. అంటే ఇక్కడ సంపాదించిన అనే పదం వాడాడంటే అది ఏమై ఉంది? ఆయన యొక్క సొత్తు అయి ఉంది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి తన సంఘము అనే మాట అక్కడ వ్రాయబడింది. దేవుడు అనగా అక్కడ పుట్టినట్లు ఏముంది? ప్రభువు. ప్రభు అంటే ఎవరు? చదువుకున్నాం కదా, మీరు సిలువ వేసిన దేవుడు ఏం చేశాడు? ప్రభువుగా. అంటే ప్రభు అంటే ఎవరు అక్కడ? క్రీస్తు. క్రీస్తు స్వరక్తమే సంపాదించుకున్నటువంటి ఏ సంఘం అది? తన సంఘము. కనుక ఇప్పుడు సంఘం అనేది ఆయన సొత్తు కాబట్టి సంఘము ఆయన పేరే ఉండాలి. కాబట్టి సంఘానికి మనము చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని, క్రీస్తు సంఘం అని మనం పేరు అనేది పెడుతున్నాం. 2 అయినాయి ఇప్పుడు. చర్చ్ అంటే దీన్ని చర్చిగా చూడకూడదు, బాప్తిసం పొందిన వాడే చర్చి. చర్చి బిల్డింగ్లో ఉన్నంత మాత్రాన మనం దేవుని పిల్లలము, సంఘములో ఉంటేనే దేవుని పిల్లలం. రెండవది, క్రీస్తు అంటే మనం పెట్టుకున్నటువంటి పేరు కాదు. క్రీస్తు అనేది దేవుడే పెట్టినటువంటి అధికారపూర్వకమైన పేరు. ఆయనే రాజు అయి ఉన్నాడు కనుక ఆ క్రీస్తు అనే పేరునే సంఘము కలిగినదై ఉండాలి. అదే క్రీస్తు యొక్క సంఘం. ఇప్పుడు ఇందులో చివరిగా 3వది మనం చూసినట్లయితే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనుకుంటున్నాము కదండి. దాని అర్థం ఏంటి? క్రీస్తు యొక్క సంఘం. ఆఫ్ అంటే దాని అర్థం ఏంటంటే సగం అని కాదండి, యొక్క అనగా క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంఘాన్ని స్థాపించాడు కనుక క్రీస్తు స్వరక్తమి సంపాదించిన సంఘములో మనం ఉండాలి. అంటే క్రీస్తు సంఘములో మనం ఉండాలి అనే పదం అక్కడ మనం చూస్తున్నాం. కనుక ఇప్పుడు సంఘము క్రీస్తుది అని నేర్చుకున్నాం. ఇప్పుడు దాంట్లో 3వది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది క్రీస్తు యొక్క సంఘము అని దాని అర్థం. ఇప్పుడు మనము క్రీస్తు సంఘములోనే ఉన్నామా అని ప్రశ్న. క్రీస్తు సంఘములోనే మనం ఉన్నామంటే ఏది క్రీస్తు సంఘం అయి ఉంటుంది అంటే మత్తయి సువార్త చూడండి, 16వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఇప్పుడు పండు బయటికి వెళ్ళిపోయాడు. పాతాళలోక ద్వారములో దాని ఎదుట నిలువ నేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఇంట్లో ఒక పదం ఉంది, మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘం అనే పదం ఉంటుంది. దీని ఇంగ్లీష్లో బైబిల్ ఏమంటుంది తెలుసా? ఇప్పుడు దాకా నేర్చుకున్నారు కదా, సంఘం అంటే ఇంగ్లీష్లో ఏంటి? చర్చ్. నా సంఘం అంటే మై చర్చ్ అన్నాడు అక్కడ. మై చర్చ్ అంటే ఎవరిది? పేతురు గారి సంఘం కాదండి ఇది ఇక్కడ. మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద, మన సంఘం కాదండి, మళ్ళీ నా సంఘము. ఇంగ్లీష్లో మై చర్చ్ అంటాడు. అంటే చర్చ్ అనేది ఎవరికి మాత్రమే సంబంధించింది? క్రీస్తుకు మాత్రమే. మై చర్చ్, నా సంఘము, మై చర్చ్ అంటాడు. కనుక ఎప్పుడూ కూడా కొంతమంది వాడుక పదాల్లో కూడా కొన్ని పదాలు వాడుతూ ఉంటారు. అది రాజారాం గారి సంఘం, ఈ సుబ్బారావు గారి సంఘం, సతీష్ గారి సంఘం, అరుణ్ గారి సంఘం అని అంటారండి. ఇక్కడ మనుషులకి సంఘాలు లేవు. సంఘం అనేది ఎవరిదంటే క్రీస్తుది మాత్రమే. ఎవడో కూడా నా సంఘము అని పిలుపుకునే అర్హత లేదండి. ఇప్పుడు నిజంగా శ్రీనాథు నా సంఘం అని పిలుచుకోవాలంటే ఆ సంఘం కోసం ఏం చేసి ఉండాలి? ఆయన స్వరక్తమిచ్చి ఉండాలి, సిలువ వేయబడి ఉండాలి, చనిపోయి ఉండాలి, ఇంకా అంతకంటే ముఖ్యంగా 3వ దినాన తిరిగి లేచి ఉండాలి. ఒక వ్యక్తి నా సంఘం అని పిలవాలంటే
దాని కొరకు రక్తాన్ని కార్చాలి, దాని కొరకు చనిపోవాలి, దాని కొరకు సమాధి చేయబడాలి, దాని విషయమే మూడో దినాన్ని తిరిగి లేవాలి. అప్పుడు కానీ నా సంఘం అనే పిలిచే అర్హత లేదు. కనుక సంఘం అనే దాని గురించి పర్టికులర్గా చెప్పాడు. మరియు నీ పేతురువో ఈ బండ మీద నా సంఘమును అంటాడు అక్కడ. అంటే సింగిలా ప్లూరలా, ఏకవచనం బహువచనమా? నా సంఘమును అంటే ఒకే ఒక సంఘం. మై చర్చెస్ కాదు, నా సంఘము. క్రీస్తుకి ఒకే ఒక సంఘం ఉంది, అది ఆయందే. ఇంకా తర్వాత దాంట్లో మరొక పదం ఉంటుంది, నా సంఘమును కట్టుదును అని అంటాడు అక్కడ. కట్టుదును అంటే దానికి మరొక అర్థం ఏంటప్పుడు మై చర్చ్ అని అంటాడు. ఇంకా తర్వాత నేనే దాన్ని అంటే ఇప్పుడు సంఘము నాది అన్నాడు యేసుక్రీస్తు వారు. ఆ సంఘాన్ని కూడా కడుతుంది ఎవరు? కట్టుదును అంటే సంఘము యొక్క స్థాపకుడు క్రీస్తే, సంఘమునకు మూలము కూడా క్రీస్తే కనుక ఎవడు నేటి దినాల్లో సంఘాన్ని కడతలేదు. కట్టిన సంఘాలు వాస్తవమైనవి కాదు. మొన్నే కట్టాడు కొత్తగా సంఘం, ఆయన మొన్నే సంఘాన్ని ప్రారంభించాడంటానికి లేదండి. ఈ రోజుల్లో అనేకమైన సంఘాలు ఉన్నాయి. చివరికి మొట్టమొదట యేసుక్రీస్తు చెప్పినటువంటి సంఘం, నా సంఘమును కట్టుదును అని మత్తయి సువార్త 16:16 చెప్పిన ఆ సంఘం పేతురు గారి దగ్గర చెప్పినప్పుడు, పేతురు గారు మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించి చెప్పినప్పుడు ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచి 3,000 మంది బాప్తిసం పొందారు. 3,000 ఎప్పుడైతే బాప్తిసం పొందారో వాళ్ళందరూ ఏమయ్యారు? సంఘం అయ్యారు. ఆ సంఘం ఎవరి సంఘం అయింది? క్రీస్తు యొక్క సంఘముగా చేర్చబడింది. క్రీస్తు యొక్క సంఘం అయ్యారు వాళ్ళు. ఇది క్రీస్తు శకము 33లో ప్రారంభమైన సంఘం. ఆ తర్వాత క్రీస్తు శకం 606లో వచ్చింది ఒకటి, అదే రోమన్ కేథలిక్ మిషన్ అని. రోమన్ కేథలిక్ మిషన్ అని దీని ఏమంటాం మనం షార్ట్కట్లో RCM అని. దీని ఫౌండర్ ఎవరంటే పోపు గారు. దీని ప్రారంభం ఎక్కడంటే రోమన్. కనుక ఇప్పుడు పోపు గారు సంఘం కొరకు ప్రాణం పెట్టారా? రక్తాన్ని కార్చారా? మై చర్చ్ అంటానికి ఆయనకు అర్హత ఉందా? నేనే దాన్ని కట్టానంటానికి కట్టబడిన విధానం వాక్యానుసరమైందైనా? కనుక ఆ తర్వాత మనుషులు అనేక మంది వచ్చారు. మన మీటింగ్స్లో అజయ్ గారు పంచిపెట్టాడు ఏ సంఘం ఎప్పుడు ప్రారంభమైందో. వీళ్ళందరూ కూడా సంఘాలకు స్థాపకులే, కానీ ఆ సంఘాలు క్రీస్తుకు సంబంధించినవి కాదు. వీళ్ళందరూ నా సంఘాలని చెప్పుకుంటున్నారు మాత్రమే, కానీ ఆ సంఘం క్రీస్తుకు సంబంధించింది కాదు. క్రీస్తుకు సంబంధించిన సంఘం అయితే ఆ సంఘం ఆయనదై ఉండాలి. ఆయనదైతే ఏమై ఉంటుంది? అప్పుడు ఆయన పేరునే ఉండాలి కదా. ఆయన పేరు ఉండదు ఆయన సంఘం. ఆయన పేరు లేనప్పుడు ఏమవుద్ది? ఆయన పేరు లేకపోయినా నీదే అంటే కుదురుతుందా? దాన్ని అంగీకరిస్తారా? లోకం అంగీకరిస్తుందా? మరి క్రీస్తు పేరు లేనప్పుడు ఆ సంఘం క్రీస్తుది కాదు. ఇంకా చెప్తున్నాడు, నేను కట్టిన సంఘమే అది నా సంఘం అయి ఉంటుందనే మాట అక్కడ తెలియపరిచాడు. కనుక సంఘములో ఉన్నామనుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు సంఘములో ఉన్నామో లేదో చూసుకోవాలి. చివరికి పౌలు సహితము కూడా ఈ రోజుల్లో ఆయన గొప్ప బోధకుడు, గొప్ప అనుభవం కలిగినటువంటి వాడు, అనేక దేశాల్లో తిరిగాడు, ఎన్నో సంవత్సరాలు సేవ చేస్తున్నాడు. కాబట్టి ఆయన సంఘములో ఉండటం అనేది, ఆయన సంఘము చెప్పడం తప్పు కాదనుకుంటారు చాలామంది. పౌలు సహితం కూడా ఏమన్నాడో తెలుసా? చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. కొలస్సీ 1:26 అండి. మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దానిని దేవుని ఏర్పాటు ప్రకారము నేను నా సంఘమునకు పరిచారకుడనైతిని అనుందా? ఆ సంఘం పౌలు సైతం కూడా ఏమంటే తెలుసా? నా సంఘం కాదు, ఆ సంఘం. ఆ సంఘానికి నేను పరిచారకుడు. ఆ సంఘం అంటే క్రీస్తు ఒక సంఘాన్ని స్థాపించాడు, ఆ సంఘానికి నేను పరిచారకుడు తప్ప నేను నా సంఘానికి పరిచారకుడిని కాదు. ఆ సంఘం ఏంటి? మనకు శ్రీనాథ్ గారు ప్రారంభంలో చదివించాడు. ఏంటది? కొలస్సీ పత్రిక 1:18లో సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నింటిలో ప్రాముఖ్యత కలిగిన నిమిత్తము ఆయన ఆది ఉండి మృతుల్లో లేచుటలో ఆయన ఏమైనాడు? ఆది సంభూతుడై ఉన్నాడు అనే మాట రాయబడింది.
కనుక పౌలు గారు సైతము ఆ సంఘానికే పరిచారకుడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ సంఘం ఏమై ఉంది? క్రీస్తు యొక్క శరీరం అయి ఉంది. సంఘం అనే శరీరానికి ఆయన ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఇంగ్లీషులో అయినా సరే మీ సంఘానికి హెడ్ ఎవరు అంటే ఎవరి పేరు చెప్పాలి? ఎవరి పేరు చెప్పాలి? క్రీస్తు. మీది ఎవరి సంఘం అంటే ఏం చెప్పాలి? క్రీస్తు యొక్క సంఘం. మీ సంఘానికి ఫౌండర్ ఎవరు? క్రీస్తే. మీ సంఘం యొక్క ప్రారంభికులు ఎవరు? క్రీస్తే. అని క్రీస్తు 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 అనేది మై చర్చ్ అని క్రీస్తు అంటాడు. ఇక్కడ ఫౌండర్ మారిపోయినా, శిరస్సు మారిపోయినా, సంఘం పేరు మారిపోయినా అది క్రీస్తుగా ఎంత మాత్రమున కూడా చేయబడదు. కనుక ఇప్పుడు 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే సభ్యులు. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, సభ్యులు. క్రీస్తు అంటే అది ఒక అధికారం కాదు, పేరు. కనుక సంఘం అనేది క్రీస్తు సొత్తు. కనుక సంఘం క్రీస్తు పేరును మాత్రమే కలిగి ఉండాలి. ఈ పేరు ఎవరో కూడా పెట్టుకునేటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళుగా ఈ లోకమందు ఎవ్వరూ కూడా లేరు. ఇంకా తర్వాత చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు యొక్క సంఘము. ఏది క్రీస్తు సంఘం అంటే క్రీస్తును శిరస్సును కలిగిన సంఘమే క్రీస్తు సంఘము. ఆ సంఘమునకు శరీరముగా ఉన్న సంఘమే నిత్య జీవానికి వెళ్ళేటువంటి సంఘముగా ఉంటుంది. ఇంకా లాస్ట్గా చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో మనం ఉన్నాం అనేది అందరూ అంటున్నారు. అంటే క్రీస్తు యొక్క సంఘంలో మనం ఉన్నాం. అయిపోయింది అక్కడతో. క్రీస్తు సంఘంలో నేను ఉన్నాను, క్రీస్తు సంఘంలో ఆరాధనకి వెళుతున్నాను, క్రీస్తు సంఘంలోనికి బాప్తిసం పొందాను కాబట్టి అక్కడతో నా పని అయిపోయిందా అంటే ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. క్రీస్తు సంఘములో మనం ఉండటం ఎంత ముఖ్యమో, క్రీస్తు సంఘములో మనం ఉండాలి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో మనం ఉండాలి, అలాగే క్రీస్తు మనలో కూడా ఉండాలి. అంటే దీని ఇంగ్లీష్లో క్రైస్ట్ ఇన్ యూ అంటాడండి. క్రైస్ట్ ఇన్ యూ అంటే ఏంటంటే లోపల నువ్వు క్రీస్తు సంఘంలో ఉండాలి, క్రీస్తు నీలో ఉండాలి. నువ్వు క్రీస్తు సంఘంలో ఉండి కూడా క్రీస్తు నీలో లేకపోతే ప్రయోజనం ఉండదు. క్రీస్తు నీలో ఉండటమంటే దాని అర్థం నువ్వు క్రీస్తు సంఘంలో ఉన్నావు. క్రీస్తు నీలో ఉండాలంటే క్రీస్తు స్వభావం అనేది మనలో ఉండాలి. ఉందా? క్రీస్తు సంఘంలో ఉన్న మొన్న రామచంద్రపురం నుంచి వెళ్ళిన తర్వాత ఆటో దిగ్గానే ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారట. ఎక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ 3 గంటల ప్రార్థన చేసి ఆటో దిగ్గానే దెబ్బలాట. చిన్న విషయం గురించి. అంటే క్రీస్తు సంఘ సహవాసానికి వచ్చారు కానీ ఏమి లేదు వాళ్ళకి. క్రీస్తు ప్రేమ లేదు, ప్రేమించే గుణం, క్షమించే గుణం, సహాయం చేసే గుణం, అందరి విషయంలో కూడా సమానంగా చూసే గుణం లేదు. ప్రయోజనం ఉంటుందా? క్రీస్తు సంఘములో ఉన్న నీకు క్రీస్తు నీలో కూడా ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే వ్యవసాయం చేసిన తర్వాత ధాన్యమంతా ఒక చోట కుప్పగా కురుస్తారు. అలా రాశిగా వేసిన దాన్ని ఏమంటారంటే అందరూ ధాన్యమే అని అంటారు. అంటే ఆ ధాన్యములోనే అక్కడక్కడ ఏముంటుంది? పొట్టు కూడా ఉంటుంది. ధాన్యము పొట్టు కలిసి ఉన్న దాన్ని చూసినప్పుడు అందరూ కూడా ధాన్యమే అంటారు, అంటే సంఘమే అని అంటారు. కానీ అసలోడు వస్తాడు, వస్తే ఏం చేస్తాడు? ఆ ధాన్యాన్ని పోత పోస్తాడు. పోత పోసినప్పుడు అప్పటి వరకు ధాన్యమని పిలిచినటువంటి ఆ విత్తనాలని, ఆ పుట్ట అంతటినీ కూడా పోత పోసిన తర్వాత ఒక భాగాన్ని ధాన్యం అంటాడు, ఒక భాగాన్ని పొట్టు అంటాడు. ఇది పొట్టుగా ఎందుకు అయిపోయింది? ధాన్యముల్లో అది ఉంది కానీ ధాన్యము దాంట్లో లేదు. దేంట్లో? పొట్లో. అంటే ధాన్యములో అది ఉంది అప్పటిదాకా, కానీ అదే ధాన్యం తన పొట్లో లేకపోవటాన్ని బట్టి ఏమైపోయింది? అది పొట్టు అయిపోయింది. సేమ్ అత్తయ్య గారి స్వార్థలు అదే చెప్తాడు. చూడండి, లోకాస్వార్త 3:17 చదివితే అక్కడ ఏమంటాడంటే 3:17లో ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. 3:17 చదవండి. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. అంటే ఇక్కడ చేట ఎట్టుకొస్తాడంట. ఆయన ఎంపట్టుకొస్తాడు?
సంచులు తెస్తే బాగానే ఉండేది, అందరు ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు, క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళందరూ పల్లలోకి వెళ్ళిపోతారు. సంచి తేడంట ఆయన, సంచి కంటే ముందు ఎత్తాడు చేట. క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చేటలో వేస్తాడు, చేటలో వేసాక అప్పుడు సంచుల్లో వేస్తాడంట. కనుక చేటలో ఉన్న మనం చర్చలోకి వెళ్ళాలంటే సంఘంలో క్రీస్తు సంఘంలో ఉన్న మనలో క్రీస్తు మనలో ఉండాలి, క్రీస్తు స్వభావం మనలో ఉండాలి, క్రీస్తు యొక్క విధానం మనలో ఉండాలి, ఆ లక్షణాలు మనలో ఉండాలి. అప్పుడు అనుకున్న స్థాయిలో మనం నిత్య జీవానికి వెళ్ళగలుగుతాం. అనుకున్న రీతిగా పరలోకమున దేవుడు మనకి సంపూర్ణమైన సహాయాన్ని సమృద్ధిగా కలగచేస్తాడు. కాబట్టి మనం చనిపోయేదాకా క్రీస్తు సంఘములోనే మనం ఉండాలి, క్రీస్తు మనలో ఉండాలి. లేక క్రీస్తు వచ్చేదాకా మనం క్రీస్తు సంఘములోనే ఉండాలి, క్రీస్తు మనలో ఉండాలి. క్రీస్తు సంఘాన్ని వదిలేసిన, క్రీస్తు స్వభావం మనలో లేకపోయినా మన స్థితి పొట్టుగా మారిపోద్ది. అలా పొట్టుగా మారిపోతే క్రీస్తు నందున్న ఆశీర్వాదాన్ని మనం పొందలేం. చివరికి ఒక మాట చూడండి, దేవుడు ఏం చేశాడు అంటే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఏం రాయబడింది చూడండి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాం. ఆయన యందే అంటే ఎవరెక్కడ అంటే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎవరి యందు? క్రీస్తు యందే గుప్తమై ఉన్నాయి. ఇప్పుడు క్రీస్తునందే ప్రతి ఆశీర్వాదం. ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడు? సంఘం దగ్గర ఏమన్నాడు? సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఆ శిరస్సు అయినటువంటి ఆ క్రీస్తునకు సంఘం ఏమై ఉంది? శరీరం అయి ఉంది. కనుక నీకు బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, ఏ సంపద కావాలన్నా అది క్రీస్తునందే. అంటే క్రీస్తు యొక్క శరీరమునందే, క్రీస్తు యొక్క సంఘమునందే మనము పొందగలము. ఎందుకనగా దేవుడు దాన్ని గుప్తం చేశాడు. ప్రతి ఆశీర్వాదము సంఘమునందే దొరుకుతుంది. మనం దేవుని మహిమపరచాలన్నా సంఘం ద్వారానే మహిమపరచాలి. దేవుడు సహాయం చేయాలన్నా ఆ సంఘము ద్వారానే మనకు దేవుడు బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. కనుక మనం దీని గురించి ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకున్న వాళ్ళగా ఉండాలి. పౌలు గారు అంటాడు, ఒకవేళ ఎవడైనా చూడండి, కొలసీ పత్రిక 2:4లో, కొలసీ పత్రిక 2:4లో ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుస్తున్నట్లు ఈ సంగతిని, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎవడైనా ఒకవేళ చక్కని మాటలు ఏంటో తెలుసా? చక్కని మాటలేంటి? చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచునేమోనని తేలి పూసినట్లుగా మాట్లాడతారంట. చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచునేమో. ఎలాంటి మాటలు? ఏమీ పర్వాలేదు, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, సంఘం ఏదైతే ఏముంది ప్రార్థన ముఖ్యం కానీ, సహవాసం ఏదైతే ఉంది విశ్వాసం ముఖ్యం కానీ అని మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వారు మిమ్మల్ని మోసపరచకుండా మీరు చూసుకోనాలి. అంటే ఈ విషయాలు ప్రధానంగా మనం అర్థం చేసుకున్న వాళ్ళమై ఉండాలి. ఏ విషయాలు? చర్చ్ అంటే ఏంటి, క్రైస్ట్ అంటే ఏంటి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏంటి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఎలా మనం ఉండాలి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న మనం మనలో ఏముండాలనే వాటిని మనం పూర్తిగా అవగాహన చేసుకున్న వాళ్ళంగా అట్టి సహవాసమందు మనం కొనసాగేటువంటి వాళ్ళై ఉండాలి. అది గ్రహించిన వాళ్ళుగా ఒకప్పుడు ఉన్నారు. కాబట్టి నిజంగా రత్నం గారు విజయవాడ నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చేవారు. ఎందుకో తెలుసా? మరి ఆలోచన ఏంటి? ఏదో ఒక సంఘం, దగ్గరగా ఉండే సంఘం, మేము లేమా, మేము అన్నిటికీ సహాయం చేస్తాం, మేము మీ పక్షంగా ఉంటాం, మీకు ఇబ్బందులు అయితే మేము సహాయం చేస్తాం, మీ చచ్చిపోతే సమాధి పెట్టిస్తాం, పుట్టినరోజు అయితే కేక్ ఇస్తాం, పెళ్లి రోజు అయితే బట్టలు ఇస్తాం. ఇవన్నీ ఏంటి తెలుసా? చక్కని మాటలు, తీయనైన మాటలు. ఈ మాటలకు పడిపోయామనుకో ఏమవుతాం? క్రీస్తుకు దూరమై భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. బుద్ధి కానీ జ్ఞానము కానీ సర్వసంపదలు కానీ క్రీస్తునందు మనం ఎంత మాత్రమే కూడా పొందలేమనే విషయాన్ని గ్రహించాలి. 4 విషయాలు చెప్పాను కదా. ఇప్పుడు చెప్పండి, చర్చ్ అంటే ఏంటి? ఏంటి? సంఘం. క్రీస్తు అంటే
సంఘానికి శిరస్సు, అది పేరు. సంఘానికి ఉండవలసిన పేరు క్రీస్తు. ఈ పేరు గాక బైబిల్లో ఏ పేరు కూడా సంఘానికి పెట్టబడలేదు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే దాని అర్థం క్రీస్తు యొక్క సంఘం. మేము చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే మేము క్రీస్తు సంఘం అయి ఉన్నాం. గర్వంగా చెప్పుకోవాలంటే మేము క్రీస్తు సంబంధించిన వాళ్ళం. మేము క్రీస్తు సంఘం. కొంతమంది అంటారు మాది క్రీస్తు సంఘం కాదండి, ఆర్సీఎం అంటే వాడు చెప్పేసుకుంటాడు చక్కగా మాది క్రీస్తు సంఘం కాదని. మాది క్రీస్తు సంఘం కాదని సిఎస్సి చెప్పుకుంటున్నారు, మా క్రీస్తు సంఘం కాదని ఇతర సంఘాలు చెప్పుకుంటున్నారు. మనము మాత్రమే గర్వంగా చెప్పుకుంటున్నాం మేము క్రీస్తు సంఘము. కానీ క్రీస్తు సంఘములో ఉన్న మనలో ఏం కలిగి ఉండాలి? క్రీస్తును కలిగి ఉండాలి. లేకపోతే పొట్టు అయిపోతాం. మళ్ళీ ఏముండాలి? క్రీస్తును మనలో కలిగి ఉండాలి. ఆ క్రీస్తును మనలో కలిగి ఉండటం కొరకే ప్రతి ఆదివారం కూడా క్రీస్తు మరణ పునరుద్ధానం జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె ద్రాక్షరసం. ఎందుకంటే నా శరీరము తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడని చెప్పాడు కనుక ఆ శరీరాన్ని, ఆ రొట్టెను మర్చిపోతున్నామంటే మనం ఏమైపోతున్నాం తెలుసా? పుట్టయిపోతున్నాం. పుట్టయిపోయామంటే కాల్చబడతాం. పుట్టవ్వకుండా ధాన్యం మనలో ఉండాలంటే దాని పొట్టలో ధాన్యం ఉన్నట్లుగా మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. వాక్య ప్రకారమైన విశ్వాసస్థితిలో మనం కొనసాగాలని లేఖనాలు మనకు తెలియపరచబడుతున్నాయి. కనుక ఈ క్రమాన్ని మనం బతుకున్నంతకాలం క్రీస్తు వచ్చేంత వరకు లేఖనానుసారంగా మనం జరిగించుకుందాం. దేవుని వలన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాము. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్. ఆసక్తిగా ఉన్న మీ అందరికీ కూడా